నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రభుత్వ ఉద్యోగం గురించి మాట్లాడుకోబోతున్నాం. దీనికి పరీక్ష లేదో, ఫీజు కూడా లేదు. కాని జీతం మాత్రం నెలకు 55,000 రూపాయలకు పైగా. అవును, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఐఐఎం లక్నో నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఇది. అవును, మీరు కరెక్ట్గానే విన్నారు. స్టార్టింగ్ శాలరీనే నెలకి 55,840 రూపాయలు. అంటే అక్షరాల 55,840 రూపాయలు. కెరీర్ స్టార్ట్ చేయడానికి ఇదొక అద్భుతమైన అవకాశం కదా. సరే, జీతం ఒక్కటే కాదు, దీంట్లో మరో 2 సూపర్ బెనిఫిట్స్ ఉన్నాయి. మొదటిది, ఎలాంటి రాత పరీక్ష లేదు. రెండవది, అప్లై చేయడానికి ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టక్కర్లేదు. భలే ఉంది కదా. సరే, ఈ అవకాశం గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ఈ 5 విషయాలను వివరంగా చూద్దాం. మొదటిది, ఈ హై పేయింగ్ గవర్నమెంట్ జాబ్ ఏంటి? తర్వాత, ప్రోగ్రామ్ అసిస్టెంట్ రోల్ అంటే ఏంటి? దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి? అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇంకా చివరిగా ముఖ్యమైన తేదీలు, ఇతర వివరాలేంటో తెలుసుకుందాం. సరే, మొదటి పాయింట్కి వచ్చేద్దాం. అధిక జీతంతో ప్రభుత్వ ఉద్యోగం. అసలు ఎవరీ జాబ్ ఆఫర్ చేస్తున్నారు, వాళ్ళు ఏమీ అందిస్తున్నారో వివరంగా చూద్దాం. ఈ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది మరెవరో కాదు, దేశంలోనే టాప్ ఇన్స్టిట్యూట్లలో ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఐఐఎం లక్నో. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేసే ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. సో ఇది పక్కా ప్రభుత్వ ఉద్యోగమన్నమాట. ఇప్పుడు ఈ టేబుల్లో ఉన్న వివరాలు చూద్దాం. నెల జీతం మనం ముందే చెప్పుకున్నట్టు 55,840 రూపాయలు. ఇందులో బేసిక్ 50,000 రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ 5,840 రూపాయలన్నమాట. ఇక జాబ్ టైప్ విషయానికి వస్తే ఇది కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది. మొదట 1 సంవత్సరం, ఆ తర్వాత పొడిగించే అవకాశం ఉంది. అంతేకాదు, పర్ఫార్మెన్స్ బాగుంటే పర్మనెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక లొకేషన్ లక్నో లేదా నోయిడా క్యాంపస్లలో ఉంటుంది. సరే, ఇక రెండో విభాగానికి వద్దాం. ఈ ప్రోగ్రామ్ అసిస్టెంట్ రోల్ అంటే ఏంటి? అసలు ఈ పొజిషన్లో ఏం చెయ్యాలో చూద్దాం. ఓకే, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కోసం అందుబాటులో ఉన్న మెయిన్ రోల్ ప్రోగ్రామ్ అసిస్టెంట్. ఇది ఏదో ఒక్క డిపార్ట్మెంట్కు సంబంధించింది కాదు. కార్పొరేట్ రిలేషన్స్, హ్యూమన్ రిసోర్సెస్ ఇలా చాలా విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. సో ఈ రోల్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఇది ఫస్ట్ 1 సంవత్సరం కాంట్రాక్ట్. తర్వాత ప్రతి సంవత్సరం రెన్యువల్ అయ్యే అవకాశముంది. ఇక అందరికీ ఉండే డౌట్, పర్మనెంట్ అవుతుందా అని. అవును, పర్ఫార్మెన్స్ గనక చాలా బాగుంటే పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. చాలా గవర్నమెంట్ సంబంధిత సంస్థల్లోకి ఎంటర్ అవ్వడానికే ఇదొక మంచి మార్గం. ఇప్పుడు చాలా ముఖ్యమైన సెక్షన్కి వచ్చాం. అసలు ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు, మీ ఎలిజిబిలిటీ ఏంటో చెక్ చేసుకుందాం రండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా సింపుల్గా ఉంది. ముందుగా ఇండియన్ సిటిజన్ అయ్యుండాలి. వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎడ్యుకేషన్ విషయానికొస్తే ఏ డిసిప్లిన్లో అయినా సరే డిగ్రీ లేదా పీజీ పూర్తిచేసి ఉండాలి. అయితే కనీసం 60% మార్కులు సాధించడం తప్పనిసరి. అంతే. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. నోటిఫికేషన్లో చాలా క్లియర్గా చెప్పారు, డిగ్రీ అనేది రెగ్యులర్ మోడ్లో, అంటే రోజూ కాలేజ్కి వెళ్ళి చదివి ఉండాలి. ఓపెన్ యూనివర్సిటీ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చేసిన డిగ్రీలు దీనికి యాక్సెప్ట్ చెయ్యరు. ఓకే, ఫ్రెషర్స్కి అప్లై చేసేటప్పుడు ఒక చిన్న టిప్. నోటిఫికేషన్లో చాలా పోస్టులుంటాయి, కానీ ఎక్స్పీరియన్స్ అవసరం లేనివి ఇవి. ఇక్కడ లిస్ట్ చేసిన పోస్ట్ సీరియల్ నంబర్స్ అంటే 22, 23, 26, 27, 28, 29, 32, 33, 34. వీటికి అప్లై చేస్తే సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే వీటికి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. రైట్. ఇక 4వ విభాగానికి వద్దాం. అప్లికేషన్ ప్రాసెస్. ఎలా అప్లై చేయాలి, సెలెక్షన్ ఎలా ఉంటుంది? ఇది చాలా సింపుల్ ప్రాసెస్, చూద్దాం. చూడండి, అప్లై చేయడం చాలా ఈజీ. పెద్ద పెద్ద పోర్టల్స్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళిచ్చిన అఫీషియల్ గూగుల్ ఫామ్ లింక్ ఓపెన్ చేసి మీ పర్సనల్ అకాడమిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ బటన్ నొక్కితే చాలు. మీరు షార్ట్లిస్ట్ అయితే వాళ్లే మీకు ఈమెయిల్ చేస్తారు. సెలెక్షన్ ఎలా జరుగుతుంది? నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు, ద సెలెక్షన్ షాల్ బి మేడ్ త్రూ ఎన్ ఇంటర్వ్యూ అని. అంటే ఎంపిక కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఉంటుంది. సో ఎగ్జామ్స్ టెన్షన్ లేదు. ఈ ఇంటర్వ్యూ ఆన్లైన్లో అయినా జరగొచ్చు లేదా ఆఫ్లైన్లో అయినా జరగొచ్చు. అయితే ఇక్కడొక చిన్న కండీషన్ ఉంది. వాళ్ళేం చెప్తున్నారంటే, ఒకవేళ అప్లికేషన్స్ చాలా ఎక్కువగా వస్తే అప్పుడు అందర్నీ ఇంటర్వ్యూ చేయడం కష్టం కాబట్టి ఒక రిటన్ టెస్ట్,
లేదా స్కిల్ టెస్ట్ పెట్టే అవకాశం ఉంది. కానీ అది కేవలం ఎక్కువ అప్లికేషన్స్ వస్తేనే, ప్రైమరీగా మాత్రం సెలక్షన్ ఇంటర్వ్యూ ద్వారానే. ఓకే, మనం చివరి విభాగానికి వచ్చేశాం. ముఖ్యమైన తేదీలు ఇంకా ఇప్పటివరకు మనం చర్చించుకున్న విషయాల సారాంశం. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే డెడ్లైన్ చాలా దగ్గరలో ఉంది. చూడండి, టైం చాలా తక్కువ ఉంది. నోటిఫికేషన్ వచ్చింది January 7న, అయితే అప్లై చేయడానికి చివరి తేదీ January 19th. సో ఆలోచించడానికి ఎక్కువ టైం లేదు. సరే, ఫైనల్గా ఇప్పుడుదాకా మనం చెప్పుకున్న కీ పాయింట్స్ అన్నీ ఒక్కసారి చూద్దాం. శాలరీ నెలకు 55,840 రూపాయలు. ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు. జాబ్ ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ IIM లక్నో. అర్హత 60% మార్కులతో ఏదైనా రెగ్యులర్ డిగ్రీ. అప్లికేషన్ సింపుల్ గూగుల్ ఫామ్. అన్నిటికన్నా ముఖ్యంగా డెడ్లైన్ January 19. మంచి జీతం, మంచి సంస్థ, సులభమైన ఎంపిక ప్రక్రియ. కానీ టైం మాత్రమే చాలా తక్కువ ఉంది. సో అన్ని వివరాలు ఇప్పుడు మనం ముందున్నాయి. అర్హత ఉండి, ఆసక్తి గనుక ఉంటే ఇది కెరియర్లో ఒక మంచి ముందడుగయ్యే అవకాశం ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? డెడ్లైన్ గుర్తుంచుకోండి.